Dear friends, even today God's life is running into you. నా ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క జీవం మీలో ప్రవహిస్తూ ఉన్నది. We are going to run with that life of God. ఆ దేవుని యొక్క జీవంతో మనము నడుస్తూ ఉన్నాం. Comes from the words of life from Jesus. యేసు నద్దు నుంచి వచ్చేటువంటి జీవం కలిగిన మాటల ద్వారా We are going to hear those words from 2 Thessalonians 3:5. రెండవ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో కలదు. May the Lord direct your hearts into God's love and Christ's perseverance. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును He is going to help you persevere in your life's journey. మీ యొక్క జీవిత పయనములో ఆయన మీకు ఓర్పును దయచేయునుగాక. It says Christ's perseverance. అది క్రీస్తు కలిగినటువంటి ఓర్పు. We know how much Jesus persevered in his journey in the cross. కల్వరి శిలువలో ప్రభువైన యేసు తన యొక్క పయనాన్ని ఏ విధంగా ఓర్పుగా కొనసాగించాడో చూడండి. Even though he knew he had to go through that death. ఆయన మరణం వెంబడి వెళ్ళినప్పటికీ కూడా It's not easy in human form to go through death willingly. శరీరాకారంతో ఉన్నప్పుడు మరణం గుండా వెళ్ళడం ఇది చాలా భయంకరమైనటువంటిది. But he was so patient and kept quiet through that journey of death. ఆ మరణం అనేటువంటి పయనం ద్వారా ఆయన ఎంతో ఓర్పును కలిగి ఉన్నాడు. That perseverance ఆ ఓర్పును is going to come into us. అది మనలోనికి రాబోతూ ఉన్నది. He did it for us. ఆయన మన కోసం చేశాడు. We are going to do it for the Lord. మనము దేవుని కొరకు అలా చేద్దాం. For his sake. ఆయన నిమిత్తమై To humbly carry the cross. ఆయన విధేయతతో సిలువను మోసాడు. Even today in your business you might be going through downs. ఒకవేళ మీరు మీ వ్యాపారంలో అనేకమైన నష్టాలు ఎదుర్కొనొచ్చు, క్రిందికి వెళ్ళిపోతున్నారేమో. In your job work you might going through ups and downs. మీ యొక్క ఉద్యోగంలో అనేక సమస్యలు ఎదుర్కొనొచ్చున్నారేమో. In your studies you might go through defeat sometime. మీ యొక్క చదువులో ఓటమి చవి చూస్తున్నారేమో. Maybe so painful. అవి చాలా వేదనకరంగా ఉన్నాయేమో. But this perseverance is going to uplift us and make our head come back up and say, I am going to continue to do this. ఈ యొక్క సహనము ద్వారా మనము ఉన్నతంగా లేపబడి నేను ఈ విధంగా కొనసాగలుగునని చెప్పగలుగుతూ ఉన్నాను. In this lowly situation, God is going to make us rise again and continue forward. ఇలాంటి స్థితిలో కూడా దేవుడు మనల్ని పైకి లేవనెత్తి ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. This path of lowliness and defeat is only to humble us and teach us lessons. ఇలాంటి పరిస్థితుల్లో మనము క్రిందికి దిగజారినప్పటికీ ఇవన్నీ కూడా మనకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. And so it is not really a defeat, my friends. నా స్నేహితులారా, అవి ఓటమి పాలు కాదు, కానీ It's God's path for us towards success. విజయవంతంలో నడిచే దేవుని మార్గములు ఇవి. So that we will learn and we will be humble and be better in order to rise up in God's great heights. మనము నేర్చుకొని క్రమ పద్ధతిలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిని మనం పొందుకోబోతూ ఉన్నాం. So in this path to success, God is going to give you this perseverance so that you continue to run the race. ఈ విజయవంతమైన మార్గాన్ని ఇంకా కొనసాగించడం కోసమై దేవుడు మనకు సహనాన్ని దయచేస్తూ ఉన్నాడు. You will be patient in obeying Him, following Him and not give up. మనము నిరీక్షణ కోల్పోకుండా సహనముతో ఆయనను వెంబడించుదాం. One football manager said in an interview, ఒక ఇంటర్వ్యూలో ఫుట్బాల్ మేనేజర్ ఇలాగున it సంభాషించాడు. was a season of 38 games 38వ గేమ్కు అది సీజన్ అయి ఉన్నది. and the team which gets the highest points wins. ఆ టీము ఉన్నతమైనటువంటి స్థాయిని పొందుకున్నారు. So after winning a long series of games, ఆ గేమ్స్ ద్వారా అందరూ విజయం సాధించినప్పుడు he said, it's good that my team lost today. ఇది వారికి ఆఖరు క్షణముగా ఉన్నప్పుడు Otherwise they will think that they are perfect. వారు అనుకుంటున్నారు ఇది పరిపూర్ణమేమో అనుకుంటున్నారు. They will think that they have no fault within them. వారిలో ఎలాంటి తప్పిదము లేదని గ్రహించుచున్నారేమో. Today they know that they have so many things to work on. అయితే ఈ రోజు అనేకమైన కార్యక్రమాలు చేయాలని వారు ఆలోచించారు. We will get better and we will win that championship. ఆ ఛాంపియన్షిప్ పొందడం కోసం మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నారు. God is also teaching us to be persevering and bettering ourselves to rise up. దేవుడు మన ఉన్నతంగా లేవనెత్తడం కోసమై ఆయన మనకు ఓర్పును సహనాన్ని దయచేస్తున్నాడు. Shall we get that spirit from God? దేవుని యొద్ద నుంచి ఆ ఆత్మను పొందుకుందాం. Lord, help us to be patient. దేవా, సహనాన్ని మీరు మాకు నేర్పించండి. Help us to endure these defeats. ఈ ఓటమిని సహనంతో అంగీకరించడానికి సాయం చేయండి. Help us to persevere and continue in our journey. దేవా, మా యొక్క ప్రయాణంలో సహనం కలిగి ముందు కొనసాగాలి. Not giving up, Lord. నిరీక్షణ కోల్పోకూడదు నాయనా. Not be disappointed. నిరుత్సాహపడకూడదు తండ్రి. Not be heartbroken and keep crying. హృదయాన్ని బద్దలు చేసుకుని ఏడవడం కాదు గాని. This is not the end for them, Lord. తండ్రి, ఇది వారికి అంతం కాదు. This is only a moment of teaching, ఇది వారికి బోధించే సమయం, a moment of learning,
వారు నేర్చుకునే సమయం, a moment of humility. వారు తగ్గించుకునే సమయం ఇది. We will continue to trust you and obey you, Lord. దేవా, మేము మీ ఎడల నమ్మిక ఉంచి విధేయత చూపిస్తున్నాం. Give that grace for your children. అలాంటి కృపను మీ పిల్లలకు దయచేయండి. Holy Spirit, strengthen them in their moment of weakness. పరిశుద్ధాత్మ దేవ, వారి బలహీనతలో శక్తిని దయచేయండి. And perfect your grace within them to rise up and shine. వారు లేచి ప్రకాశించడానికి మీ పరిపూర్ణమైన కృపను వారికి దయచేయండి. Thank you, Lord, for your grace. తండ్రి, కృపను బట్టి మీకు వందనములు. They will rise up to great heights. వారు ఉన్నతంగా హెచ్చించబడుదురు గాక. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించును గాక.